కమెడియన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి మల్లేశం బలగం సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. తను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డార్లింగ్. గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి ఇది హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు రియల్ వ్యూలో చూద్దాం. ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం, దీన్నే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో అపరిచితుడు ఇదే కాన్సెప్ట్తో తీశారు. కాకపోతే ఇది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమవుతుంది అనేది డార్లింగ్ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా హీరో పెళ్లి ధ్యేయం అన్నట్లు పెరిగి పెద్దవటం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవటం, సూసైడ్ చేసుకోవాలి అనుకోవటం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మధ్య మధ్యలో కామెడీ, ఇలా సరదాగా సాగిపోతుంది. ఈ సినిమాకు ప్రింట్ మీడియా 3.0 రేటింగ్ ఇచ్చింది. స్టోరీ పరంగా మంచి లైనే, కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్ కే కథని ముగించిన ఫీలింగ్ కనిపించాడు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్ కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి మరోసారి ఇదే కాన్సెప్ట్ పై నవ్వించాలి అనుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్ లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో వెబ్సైట్స్ ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇచ్చాయి. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వచ్చినా క్లైమాక్స్ కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడటంతో మరీ సూపర్ కాకపోయినా పర్లేదు అనిపించే సినిమా చూసాంలే అనే అభిప్రాయంతో థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఆడియన్స్ ఈ మూవీకి 2.75 రేటింగ్ ఇచ్చారు. టెక్నికల్ టీం డార్లింగ్ కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్ స్క్రిప్ట్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉండాల్సింది. అలానే 2 గంటల 41 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. 15 నుంచి 20 నిమిషాలు తగ్గించి సెకండ్ హాఫ్ కాస్త ట్రిమ్ చేస్తుంటే సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండేది. డార్లింగ్ కు మనమిచ్చే రేటింగ్ 2.75. ప్రింట్ మీడియా 3.0, వెబ్ 2.5, ఆడియన్స్ 2.75, రియల్ వ్యూ 2.75.